హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో నేను ఇంటికి వెళ్ళడం అయితే చూస్తున్నారు కదా. సో ఈరోజు ఈవినింగ్ అయితే మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి ఎందుకంటే నా కాలు వేలు వాపు కోసం అనమాట. లైక్ లాస్ట్ మంత్ నేను స్టెప్స్ మీద వెళ్తుంటే పై స్టెప్కి నా సెకండ్ వేలు చితికిపోయిందనమాట. సో దానివల్ల వాపు వచ్చింది. లాస్ట్ టైం చూసుకుంటే కట్టున్నారు కానీ నాకు ఇప్పటికీ ఆ వాపు అండ్ పెయిన్ అంతే ఉందన్నమాట. సో చెప్పులు వేసుకొని నడుస్తుంటే బాగానే ఉంది, కాకపోతే చెప్పులు లేకపోతే బాగా పెయిన్ వస్తుంది. సో మా డాడీ ఎందుకులో ఎక్స్రే తీపించడం బెటర్, లైక్ ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ కూర్చుంటే డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్రే రాసినాడు అనమాట, లైక్ ప్రాబ్లం తెలియాలి కాబట్టి. ఎక్స్రే అయిపోయిన తర్వాత అయితే దాంట్లో ఏం లేదని తెలిసింది, కాకపోతే పెయిన్ అండ్ ఇంకా వాపు ఎందుకు వస్తుందో అయితే తెలీదు. అందుకని ఒక 15 డేస్కి మందులు అండ్ ఆయింట్మెంట్ అయితే రాసినాడు అనమాట. అది వాడిన తర్వాత తగ్గుతుందో లేదో అప్పుడు చూడాలి. సో దాని తర్వాత అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. చోటుని కలిసి చాలా డేస్ అయింది. వెళ్ళగానే డ్యాన్స్ వేస్తుంది అనమాట. సో దాన్ని కలిసేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మళ్ళీ మా డాడీ పాపం బయటగా తిందాము అనేసి అన్నాడు. సో తిని కూడా చాలా డేస్ అవుతుందిలే ముగ్గురం కలిసి అని చెప్పేసి మేము ధాబాకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా ఇంటి దగ్గరే ఉంటుంది ధాబా. ఫుడ్ కూడా చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్లస్ బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళేసి రోటీ అండ్ కర్రీ విత్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము. తినేసిన తర్వాత క్యాంపర్ డ్రింక్ అయితే తాగిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. మీ వీకెండ్ ఎలా ఉంది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఆకాంక్ష బత్తుల వ్లాగ్స్.